ఫోర్త్ క్వశ్చన్ మేడం, కాలా జామున్ తింటే పిల్లలు నల్లగా పుడతారా? అల్లనేరేడు పండ్లు సీజనల్ ఫ్రూట్. సో ఇది తింటే దాని కలర్ లాగానే బేబీ కలర్ కూడా నల్లగా వచ్చేస్తుందన్న అపోహ. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. సీజనల్ ఫ్రూట్స్ ఆర్ వెరీ మచ్ అలౌడ్ ఇన్ ప్రెగ్నెన్సీ, కంపల్సరీగా తీసుకోవాలి. ఫిఫ్త్ క్వశ్చన్, కుంకుమ పువ్వు తాగితే పిల్లలు తెల్లగా పుడతారా? సో ఈ కుంకు పువ్వు కాన్సెప్ట్ మన సౌత్ ఇండియన్ కల్చర్, ఇండియన్ కల్చర్లో పాలల్లో వేసుకొని తాగాల, వాటర్లో వేసుకొని తాగాల, ఎప్పుడు తాగాలి అనేది క్వశ్చన్. యాక్చువల్లీ స్టడీస్ ప్రకారం సాఫ్రాన్ తాగితే పిల్లల్లో కలర్ చేంజ్ అవుతుందా అంటే కాదు. కలర్ డిపెండ్స్ అపాన్ జెనెటిక్స్. మన ఫాదర్, మదర్, గ్రాండ్ పేరెంట్స్, అత్తలు, మేనత్తలు, మేనమామలు కలర్ పట్టి బేబీ కలర్ డిసైడ్ అవుతుంది, కానీ సాఫ్రాన్ కలర్ని డిసైడ్ చెయ్యదు. సిక్స్త్ క్వశ్చన్, గోరింటాకు తింటే పిల్లలు తెల్లగా పుడతారా? ఆషాఢ మాసంలో మనం గోరింటాకు పెట్టుకుంటే మన చేతులు ఎర్రగా పండినట్టు గోరింటాకు ముద్దల్ని గోళీల్లాగా చేసుకొని మింగిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది పేషెంట్స్ చెప్పిన విషయమే. సో అలా తింటే బేబీస్ ఎర్రగా పండులాగా పుడతారంట. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. అండ్ మోర్ ఓవర్ ఆ గోరింటాకుని మింగమని కూడా చెప్పం మేము. అండ్ అది అపోహ మాత్రమే. కాళ్ళకి చేతులకి ఎక్కడైనా పెట్టుకోండి, కానీ తినకండి. Like, share, subscribe.